అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తమ దేశాలకు దిగుమతి అవుతున్న వస్తువులపై టారిఫ్లు పెంచేశారు. ఇప్పటికే కొన్ని దేశాలపై ఈ ఎఫెక్ట్ పడింది. వాళ్లు కూడా ఈ చర్యకు స్పందిస్తూ అమెరికా వస్తువులపై టారిఫ్లను పెంచేశారు. ఇక అమెరికాతో ఎక్కువగా పోటీ పడే దేశం ఏదైనా ఉందంటే అది చైనానే. తాజాగా ఈ ట్రేడ్ వార్లో చైనా కూడా దిగింది. అమెరికా ప్రెసిడెంట్ చేసిన దిగుమతి సుంకాల ప్రకటనపై చైనా ధీటుగా స్పందించింది. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమే అని స్పష్టం చేసింది. అంతేకాదు, అమెరికా నుంచి చైనాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకం విధిస్తున్నట్లు కూడా పేర్కొంది డ్రాగన్ దేశం. టారిఫ్లు పెంచుతూ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. టారిఫ్లను పెంచుతూ అమెరికా యుద్ధానికి కాలు దూవుతోందని పేర్కొంది చైనా. అయితే అమెరికా మొదలు పెడుతున్న ఈ వార్లో తాము కూడా దిగుతున్నట్లు చెప్పింది. తాము ఎలాంటి యుద్ధాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఇదే అంశంపై అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం అధికారికంగా ఎక్స్లో పోస్టు పెట్టింది. కాగా చైనా ఉత్పత్తులపై ట్రంప్ అదనంగా 10% సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయాన్ని ఖండిస్తూ చైనా వార్లోకి దిగుతున్నట్లు చెప్పింది. అమెరికా సుంకం విధించే దేశాల్లో చైనా ఉత్పత్తులున్నాయి. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి ఉత్పత్తి 10% నుంచి 20% దిగుమతి సుంకం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిగా చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. 10%, 15% దిగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా స్టేట్ కౌన్సిల్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. ఇలా ఒకరిపై మరొకరు సుంకాలు పెంచుకుంటూ పోతున్నారు. ఈ లిస్టులో కెనడాతో పాటు మెక్సికో, బ్రెజిల్, ఇతర దేశాలు ఉన్నాయి. మరి ట్రేడ్ వార్ ఇలాగే కొనసాగితే మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.